ఎలా ఉంది మంచి పరిణామం? చాలా మంచి పనులే చేస్తున్నారు. సీఎం పవన్ కళ్యాణ్ కూడా బాగా చేస్తున్నారు. మంచి అభివృద్ధి అవ్వాలి, అందరూ బాగుండాలి. మధ్యతరగతి కుటుంబాలు కూడా ఇటు నిత్యావసర వస్తువులు కూడా తక్కువ రేట్లకు అందేలాగా అందజేయాలి. విద్యాశాఖ మంత్రి మన లోకేష్ గారు కూడా చాలా మంచి మంచి పనులు అభివృద్ధి చేస్తున్నారు. పిల్లలకు ఆదుకుంటున్నారు, తీసుకున్నారు. కొంతమంది ఉద్యోగాలు చాలా దూరం నుంచి వచ్చి చేస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగాలు టీచర్లు కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళకు కూడా వాళ్ళు అనుకున్నట్టు కొద్దిగా దగ్గర వేసి వాళ్ళకు కూడా కొద్దిగా మంచి జరిగేలా చూస్తే ఇంకా మంచిది. ఇంకా పూజ చేస్తాం, ఇలాగే అభివృద్ధి పనులు చేయాలని. 44,000 ఎకరాలు, ఎకరం 20 కోట్ల చొప్పున ఇప్పుడు గనక సేల్ పెడితే మంచి పరిణామం. ఏదైతే క్యాపిటల్ కి కూడా మనకి సంబంధించి డబ్బులు దొరికినట్టే సంపద సృష్టికి మరొక మార్గం అన్నారు కదా, ఇప్పుడు ఇది మంచి మార్గమేనంటారా? చాలా మంచి మార్గం ఎంచుకున్నారు. మంచి పనులు జరుగుతున్నాయి, ఇలాగే జరగాలి. మనం అందరం బాగుండాలి. చూసుకున్నట్లయితే ఏదైతే ఉందో సార్, అయితే వర్షం పడ్డాక ఏదైతే ఉందో గతంలో నీళ్లు తోడారు ఆ ఏరియాలో, అది మళ్ళీ మునడం జరిగింది. గంట వర్షానికి ఎలా ఉందంటే రేపు పరిస్థితి ఏంటంటున్నారు? ఒక పక్క ఇవన్నీ చంద్రబాబు గారు కానీ, లోకేష్ కానీ, మన నారాయణ గారి వీళ్ళందరూ కూడా చాలా మంచి పనులే దగ్గరుండి అభివృద్ధి చేస్తున్నారు. పవన్ గారు కూడా చేస్తున్నారు, నారాయణ మనోహర్ గారు కూడా ఇలాంటి మంచి పనులు చేసి ఇంకా బాగుండాలని అందరూ అది ఆశిస్తున్నారు. ఎలా ఉంటుంది సార్ తదుపరి చూసుకుంటే 4 ఏళ్ల భవిష్యత్తులో తొలిదశ పనులు అయితే కనుక కంపెనీలకి ఆస్కారం ఉంటుంది అంటున్నారు. ఏదైతే ఈ రియల్ ఎస్టేట్ కనుక బాగా సాగితే సంపద సృష్టికి మార్గం దొరికినట్టే అంటున్నారు కదా. ఇంకా మంచిదే, ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. అదొక ఊరు, ఇక్కడ చాలా మంది ఉద్యోగాలు చేస్తారు, చాలా ఇదిగా ఉంటారు. అయితే ఒక్కసారి మాజీ ముఖ్యమంత్రి గారి స్టాండ్ మటుకు రాజధాని వికేంద్రీకరణ, అభివృద్ధి అన్ని చోట్ల ఉండాలనేది ఆయన కూడా పిలవడం జరిగింది. మొన్న సభకి ఆయన రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు దానిపైన? అంటే 3 చోట్ల అభివృద్ధి బెస్ట్, ఒకటే బెస్ట్ అంటారు? ఒక చోటే ఎలా అనిపిస్తుంది సార్? ఒక్కసారి రియల్ ఎస్టేట్ భూమి పెరగడంతో అందరికీ జోష్ నింపారు. ఒక పక్క ప్రభుత్వాలు ఎలా అంటున్నాయి అంటే, ఇంత ఎకరం 20 కోట్లు అంటే ఒక్కసారి మనకి సంపద సృష్టికి మార్గం దొరికినట్లే అంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది సార్? చూశారు కదా, మోడీ గారు ఒక పక్క యుద్ధ సన్నాహాలు ఉన్నప్పటికీ సభా సమావేశం జరిగింది. 5 లక్షల పైచిలకు మంది అన్నారు, ఇంకంటే అంతకంటే ఎక్కువే వచ్చారంటున్నారు. మరి ఏంటి సార్ ఈ తొలిదశ పనులు 70,000 కోట్లతో 3 ఏళ్ళు అంటున్నారు, మంచి పరిణామమే. ఎలా ఉంది సార్? అంటే మాజీ ప్రభుత్వాలు ఏం గంట వర్షానికి మునిగిపోయే ఏరియాలో కట్టడాలు అంటున్నారు, ఇది పెద్ద స్కామ్ అంటుంది. నిజంగా వాళ్ళ మాటలు నమ్మొచ్చా మాజీ ప్రభుత్వాలు అంటున్నాయి? రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని రైతులు ఇచ్చారు కాబట్టి ఉద్యోగాలు కూడా ఇటు మళ్ళా సంస్థ మొత్తం మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఇండస్ట్రీస్ మొత్తం వస్తాయని కోరుకుంటున్నాం. ఏం సార్ మాజీ ప్రభుత్వాలు మేము ఇంకా 3 రాజధానులకి మేము కట్టుబడి ఉన్నామంటున్నారు, ప్రజలకు ఒకటే కావాలంటున్నారు. మరి ఇక్కడ చంద్రబాబు గారు ఒక మాట అన్నారు సార్, చట్టభద్రతతో కూడిన పార్లమెంట్ లో కూడా బిల్ పాస్ చేస్తామంటున్నారు అమరావతికి. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎక్కడికి కదలకుండా ఉంటుంది అంటున్నారు. మంచి పరిణామం. ఇవన్నీ మారకుండా పద్ధతిగా ఉంటే అది వేరుగా ఉంటుంది. ఖచ్చితంగా 4 ఏళ్ళు ఎలా ఉంటుంది అంటారు భవిష్యత్తు? ఇప్పుడు రైతు ప్రస్తుతానికి ఏం లేదు, ఇంకా ఇది మార్కెట్ ని బట్టి ఉంటుంది మీరు చెప్పినట్టు. అది రైట్ సార్. ఇంతకుముందు ఉన్నప్పుడు 20 అడుగులు వెనక్కి వెళ్ళింది, మళ్ళీ ముందుకు ఎలా ఉంది సార్? భావితరం భవిష్యత్తు బాగుండాలంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మీరు భవిష్యత్తు ఇచ్చారు భూములు ఒకటే కాదు మాకని మొన్న సభలో అన్నారు. ఆ మాట నిజమే. రైతు ఉంటేనే రాజ్యం, రైతు లేని రాజ్యం లేదు. పార్టీలకు అతీతంగా అందరినీ పిలవడం జరిగింది సార్ సభకి. మాజీ ముఖ్యమంత్రి గారిని కూడా ఆహ్వానించారు. సరే ఏది ఏమైనప్పటికీ ఆయన రాలేదు. ఇక ఆయన మనోగతం వేరుగా ఉండండి, చెప్పేది కాదు, వస్తే బాగుండేది. అది అంతకంటే నేను చెప్పగలిగింది. ఎలా ఉంటుంది సార్? మరి చూసుకున్నట్లయితే 44,000 ఎకరాలు మరోసారి కావాలంటున్నారు అంతర్జాతీయ విమానాశ్రయానికి. మరి 20 కోట్ల చొప్పున ఇటు అమ్ముతే మరి రైతులకి ఎంత ఇవ్వాలంటారు? అది వాళ్ళు నిర్ణయించుకుంటారు, రైతులు వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఎలా ఉంది సార్? కంపెనీలకు ఏమో 59 పైసలు 99 పైసలు అని మొన్నటిదాకా హడావుడి చేశారు. అది వాస్తవం కాదని తేలిపోయింది కదా. ఏదైతే ఉందో
సాఫ్ట్వేర్ కంపెనీలకు విశాఖపట్నం భూములు, దాని మీద ఏమంటారు సార్? తెలిసేది కదా, నాకు తెలియదు. ఎలా ఉంది సార్? మొన్న పడిన వర్షానికి మళ్ళీ ఓసారి నీళ్లు నిలిచాయి. గంట వర్షానికి ఎలా ఉందంటే రేపు ఏదైనా ఇబ్బంది అవుతుందా కట్టడాలకు అంటున్నారు? ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు పడ్డ వర్షం అంటే అది నేల అది సరి చేయాలంటే టైం పడుతుంది. అంతా పూర్తయిన తర్వాత కానీ సరి చేయగలరు. మాజీ ప్రభుత్వాలు ఇంకా రాజధాని 3 చోట్లనే నినాదంలోనే ఉంది, అభివృద్ధి వికేంద్రీకరణ అనే అంటున్నారు వాళ్ళు ఇంకా ఇప్పటికీ కూడా. మరి ఏంటి సార్, ఎలా ఉంటుంది? ఒక చోట ఉండటం బెస్ట్ అంటారా, 3 చోట్లనే ఉండాలి? ఒక చోట ఉంటమే బెస్ట్. అటు ఇటు తిరగాలంటే అందరికీ కష్టం సార్. 4 ఏళ్ళలో తొలిదశ పనులకి 70,000 కోట్లు మొన్న విడుదలయ్యాయి. 1,00,000 కోట్లు ముందు అనుకున్నప్పటికీ వెసులుబాటు లేక 70,000తోనే ముందు పనులు ప్రారంభించారు. సో కేంద్రం నుంచి గట్టి సహాయం ఉంది కాబట్టి ఈసారి ఈ 3 ఏళ్ళు 4 ఏళ్లలో ఎలా ఉంటుంది? 3 ఏళ్ళలో 4 ఏళ్ళు నేను దిగేలోగా పూర్తి అవుతుంది నా అభిప్రాయం. సార్, ఈ ముగ్గురు నేతలు ఎవరైతే ఉన్నారో, పవన్ కళ్యాణ్, లోకేష్, ఒక పక్క బాబు గారు, వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా చేయగలరని నమ్మకం ఉందంటారా? పూర్తి చేస్తారని ఓకే. మొన్నటికి మొన్న గ్యాస్ డబ్బులు పడుతుంది, అన్ని బాగానే ఉంటాయి. మొన్నటికి మొన్న మోడీ గారు వచ్చి వెళ్ళారు, అమరావతి పునఃశంకుస్థాపన చేశారు, భూములకి రేట్లు వచ్చాయి, రైతులందరూ హ్యాపీగా ఉన్నామంటున్నారు. నిజమేనా? పర్లేదు, బాగానే ఉన్నారు. మరి ఏంటి ఎకరంకో 20 కోట్లు అంటున్నారు. అయ్యని నాకు తెలియదు అక్కడ విషయాలు. ఎలా ఉంది మరి? రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లను చక్కగా వేయించాడు చంద్రబాబు. ధరలన్నీ పర్లేదా? పర్ల బాగానే ఉంది. గతం కంటే ఇప్పుడు బాగుందా, గతమే బాగుంది అంటారు? ఇప్పుడే బాగుంది. ఓకే. అప్పుడు ఎలా ఉంది? అప్పుడు కొంచెం ఇబ్బందులు చచ్చిపోయేవారు వీళ్ళు బతికున్నాం. ఎందుకంటారు? పనులు లేవంటారా? అన్నిటికీ నాశనం అయిపోయి ఉన్నారు. ఓకే. ఒక చోట ఏదైనా ఇండస్ట్రీ ఇప్పుడు హైదరాబాద్ అలా చేశారు, ఇప్పుడు అలాగే మన అమరావతి కూడా అలాగే అయిద్దని అనుకుంటున్నాం. ప్రజలు ఎవరు కూడా బాధపడొద్దండి. నెక్స్ట్ మీ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా చట్టభద్రత పార్లమెంట్లో బిల్ పాస్ అయితే రాజధాని ఒకే చోట ఉంటుంది అనేది నేను హామీ ఇస్తున్నానని చంద్రబాబు గారు అంటున్నారు. మాజీ ప్రభుత్వాలు అయితే కనుక అభివృద్ధి అన్ని చోట్ల ఉండాలనేది వాళ్ళ విధానం. ఏది కరెక్ట్ అంటారు? ఏదైనా ఒక చోట డెవలప్ అయితేనే కదా ఏదైనా ఉద్యోగాలు వచ్చి అంతా డెవలప్ అవుతాయి. ఎలా ఉంది మరి? ఏంటి, ఒక గంట వర్షానికి మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చే ప్రదేశంలో రాజధాని అంటున్నారు. అది పాసిబిలిటీ కాదనేది మాజీ ప్రభుత్వాల వర్షను. నిజంగా జరుగుతుందా? ఎందుకంటే టెక్నాలజీ ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఇంజనీర్లు చెప్పాలి కదా అక్కడ అంశం అనేది. పరిస్థితి అయితే అంతా బాగానే ఉంటుంది. ఎలా ఉన్నాయి అనే పనులు ఎలా ఉన్నాయి ప్రెసెంట్? కొంచెం ఇది ఏదైతే చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు కానివ్వండి, వ్యాపారస్తులకి ఎలా ఉంది ప్రభుత్వం? గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే గత 4 ఏళ్ళు కరోనా తర్వాత కొంచెం దెబ్బతిన్నాయి కదా, అన్ని సెక్టార్లు దెబ్బతిన్నాయి, ఇప్పుడు కొంచెం పుంజుకుంటున్నాయా? ఎలా ఉంటుంది భవిష్యత్తు? ఎలా ఉంటుంది? 4 ఏళ్లలో తొలిదశ పనులన్నా అవజేస్తామంటున్నారు 40%. సో పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది రేపు కంపెనీలు ఉద్యోగాలు వస్తే? ఉద్యోగాలు వచ్చి పిల్లల పరిస్థితి బాగానే ఉంటుంది. పిల్లల తర్వాత అయితే బాగానే ఉంటుంది. ఇప్పుడైతే చెప్పలేము. ఎలా ఉందన్న, ఒక పక్క రాజధానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ఆయన కూడా నిబద్ధత గల నాయకుడే కదా. ఆయన గురించి చెప్పేది ఉండాలి, ఆయన ఉండేలా. మాజీ ముఖ్యమంత్రి గారు సంక్షేమం ఎక్కువ ఇచ్చారు, ఇప్పుడు అభివృద్ధి అంటుంది ఈ ప్రభుత్వం. సో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉంటుంది అంటున్నారు కొంతమంది. ఎలా అనిపిస్తుంది? సంక్షేమం ఇచ్చినా ఇవ్వకపోయినా సరే డెవలప్మెంటే కావాల్సింది, ప్రజలకు కావాల్సింది. ఖచ్చితంగా నమ్మకం ఉంది కదన్నా ఈ ముగ్గురు చేస్తారని రేపు? చేస్తారా? చేస్తారు. పవన్ కళ్యాణ్ ఆయన చేస్తారు. ఓకే.